పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. విధేయులకు దీవెనలు. ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈనాటి జ్ఞానవాణి సందేశమునకు అందరినీ సాదరంగా స్వాగతించుతున్నాను. ఈనాడు మనమందరము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాము. విధేయత అను అంశమును, దాని వలన కలుగు దీవెనలను ధ్యానించుకోబోతున్నాము. కలికాలంలో కనుమరుగైపోతున్న అత్యంత విలువైన ఆభరణము, కాలగర్భంలో కలిసిపోయి కానరాకుండా పోతున్న కమనీయమైన కిరీటము విధేయత. మానవుని ప్రధాన ధర్మము దేవునికి విధేయత కలిగి జీవించడమే. ఉపదేశకుడు 12వ అధ్యాయము 13వ వచనంలో దేవునికి భయపడి అతని ఆజ్ఞలను పాటింపుము, నరుని ప్రధాన ధర్మం ఇదియే అని తెలుపుతుంది. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనంలో మీరు ప్రభువును అనుసరించుచు అతనికి భయపడుడు, ఆ దేవుని ఆజ్ఞలను పాటించుచు అతనికి విధేయులు కండు, ఆ ప్రభువును పూజించుచు అతనిని నమ్ముకొని బ్రతుకుడు అని తెలియజేస్తూ ఉంది. మరియ తల్లి జీవితంను పరిశీలించుదాము. ఆమె ఎల్లప్పుడూ దేవునికి భయపడి దైవాజ్ఞలను పాటిస్తూ దేవునికి విధేయత చూపిస్తూ దేవుని పూజిస్తూ నమ్ముకొని జీవించింది. దైవ చిత్తమునకు పూర్తిగా విధేయించిన వీరవనిత మరియమాత. లూకా 1వ అధ్యాయము 38లో ఇదిగో నేను ప్రభు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన సంపూర్ణ విధేయతను ప్రకటించింది. యోహాను 2వ అధ్యాయము 5వ వచనంలో ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. పునీత అగుస్టిన్ గారు ఈ విధంగా చెప్పుచున్నారు: గర్వమే దేవతలను దెయ్యాలుగా చేస్తే వినయ విధేయతలే మనిషిని మహోన్నతమైన వ్యక్తిగా చేస్తున్నాయి. మరియ తల్లిలోని వినయ విధేయతలే ఆమెను మహోన్నతమైన వ్యక్తిగా చేశాయని తెలుపుచున్నారు. లూకా 5వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనములో శిష్యులు రాత్రి అంతయు శ్రమపడినా ఫలితము లేదు. శిష్యులు చేపలు పట్టడంలో నైపుణ్యము కలవారు, ఆరితేరిన యోధులు. ఎప్పుడు వల విసరాలో బాగా తెలుసు, ఎక్కడ వల విసరాలో బాగా తెలుసు, ఏ విధంగా వల విసరాలో బాగా తెలుసు, అయినా ఫలితము శూన్యము. కానీ ప్రభువునకు విధేయించి వల విసిరినప్పుడు వల చినుగునన్ని చేపలు పడెను. ఓ గొప్ప అద్భుతము ఆవిష్కరించబడినది. దేవునికి విధేయించడం వలన కేవలము 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారము వసగి ఉన్నారు. స్త్రీలను పురుషులను పరిగణనలోకి తీసుకొని రాలేదు. దేవునికి విధేయించడం వలన, దైవాజ్ఞలను పాటించడం వలన అపారమైన మరియు అనంతమైన ఆశీర్వాదమును పొందుకుంటాము. దేవుని అనుగ్రహము వలన పవిత్రాత్మను పొందుకుంటాము. యెషయా 1వ అధ్యాయము 19-20 వచనములలో మీరు నాకు విధేయుల ఎదురేనే భూమి నుండి పండు మేలి వస్తువులను భుజింతురు, కానీ నా మీద తిరుగుబడుదురేని మీరు కత్తివాత పడుదురు అని తెలుపుతుంది. లేవీ కాండము 25వ అధ్యాయము 18-19 వచనములలో మీరు నా విధులను పాటింపుడు, అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితంగా జీవింతురు, ఆ దేశము సుభిక్షంగా ఫలించును, మీరు అటా తృప్తిగా తిని చీకు చింత లేకుండా మనుదురు అని తెలుపుతుంది. క్రీస్తు ప్రభు సైతము తండ్రికి విధేయించి తన ప్రాణాలను సంతోషంగా సమర్పించారు. దేవునికి విధేయించిన యోసేపును బావిలో నుండి విశాలమైన బంగళాలోనికి నడిపించారు. ఐగుప్తు దేశానికి సర్వాధికారిగా చేశారు. దేవునికి విధేయించిన మోషేను నైలు నది నుండి నాయకుడిగా చేశారు. ఇజ్రాయేలులో తిరుగులేని శక్తిగా చేశారు. దేవునికి విధేయించిన దానియేలును సింహంల గుంట నుండి సింహాసనంపై కూర్చోబెట్టాడు. దేవునికి విధేయిస్తూ మనము సురక్షితంగా సుభిక్షంగా ఏ చీకు చింత లేకుండా జీవించవచ్చు. మనము తలగా ఉంటాము, కానీ తోకగా ఉండము. ఇతరుల మోచేతి నీళ్లు త్రాగము. మనలను నాయకులుగా నిలబెడతారు,
కానీ సేవకులుగా చెయ్యరు. దేవునికి విధేయించి దైవాజ్ఞలను పాటించినచో దేవునికి స్నేహితులమగుతాము. దేవుని పవిత్రాత్మను పొందుకుంటాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.